ఈ సంవత్సరం బుక్ ఫెస్టివల్లో ఒక ప్రత్యేక ఆకర్షణ ఇది. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి ఒక ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇక్కడ స్వాతంత్రోద్యమ కాలంలో నూలు వడకడం ఏ విధంగా జరిగేదో, స్వాతంత్రోద్యమ దృశ్యాలు, స్వాతంత్రోద్యమ పోరాటంలో గాంధీ మహాత్ముల యొక్క జీవిత విశేషాలు, ఉద్యమ శైలి, ఇవన్నీ పిల్లలకు ప్రత్యేకంగా ఆ నూలు వడకడం ఎలా ఉంటుందో అనే విషయాన్ని విద్యార్థులకు యాక్టివిటీ రూపంలో తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సరం జనవరి నెల ఆరంభంలో విజయవాడ పుస్తక మహోత్సవంలో మహాత్మా గాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను, జీవిత విశేషాలను తెలియజేసే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఇది. పుస్తక ప్రదర్శనకు వచ్చిన విద్యార్థులు, సందర్శకులు ఈ స్టాల్ను సందర్శించడం ద్వారా గాంధీజీ జీవిత విశేషాలను తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో రాట్నంపై నూలు వడకడం ఎలాగో ఇక్కడ ప్రత్యక్ష అనుభవం ద్వారా విద్యార్థులకు, సందర్శకులకు తెలియజేస్తున్నారు. ఈరోజు జనవరి 30వ తేదీ మహాత్మా గాంధీ వర్ధంతి, అమరవీరుల సంస్మరణ దినోత్సవం. 20వ శతాబ్దపు ప్రపంచ చరిత్రలో అత్యంత విశిష్టమైన ఘట్టము భారత స్వాతంత్ర ఉద్యమం. సత్యము, అహింసలే ఆయుధాలుగా సత్యాగ్రహ పద్ధతిలో మహాత్మా గాంధీ భారత జాతీయోద్యమానికి నాయకత్వం వహించారు. 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యమకారులను, మేధావులను ప్రభావితం చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ. విదేశీ దాస్య శృంఖలాల నుండి విముక్తి కోసం, స్వయం శక్తి కోసం మహాత్ముడు ప్రారంభించిన ఉద్యమాల్లో విశిష్టమైనది స్వదేశీ ఉద్యమం. అనాదిగా మన దేశంలో అత్యంత ముఖ్యమైన కుటీర పరిశ్రమ చేనేత వస్త్ర పరిశ్రమ. మహాత్ముడు రాట్నాన్ని స్వాతంత్ర ఉద్యమానికి ఒక ప్రధాన చిహ్నంగా ఉపయోగించారు.